కదలిరా యేసు వైపు సాగిరా యెహోవాగా కదలిరా యేసు వైపు సాగిరా నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది నీతో గతించిన వారంలో దేవుడు తన కృపలో భద్రపరచని మరొక వారం తన సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ బైబిల్ తెరిచినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తమ తలంపులను మానవలను, వారి యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఇక్కడ దేవుడు మనకి తెలియజేయబడిన మాటలు మనం మాట్లాడుకోబోయే మాటలు ఏంటి అని అంటే, యెషయా గ్రంథంలో మనకి 55వ అధ్యాయం 7వ వచనం ఆఖరి లైన్లో మనకి కనబడుతారు. మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. అయితే దేవుని వైపు తిరుగుట అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈరోజు దేవుని వైపు తిరుగుతున్నామా లేదా తిరగడం అంటే ఏంటి, ఏ విధంగా దేవుని వైపు తిరగడం అనేది మనం తెలుసుకుందాం. మామూలుగా క్రైస్తవులమైన మనము దేవుని వైపు తిరగడం అంటే బాప్టిజం తీసుకోవడం, ప్రార్థన చేయడం, ప్రార్థనకు వెళ్ళడం, క్రమాలు పాటించడం, వాక్యం చదవడం, వాక్యం వినడం, ఇదే మనకి బాగా తెలిసిన విషయం కదండి. నార్మల్గా మనం అలానే కదా అనుకుంటాం. ఈరోజు ఎప్పుడు క్రైస్తవులుగా మారినప్పటి నుండి, దేవుని నమ్ముకున్నప్పటి నుండి మనం అనుకున్నది ఏంటి, దేవుని నమ్ముకున్నాము, దేవుని తిరిగాము అంటే ప్రార్థన చేస్తామనో లేదా ప్రార్థన చదువుతున్నామనో, వాక్యం చదువుతున్నాము, వాక్యం వింటున్నాము, పరిచర్య చేస్తున్నామనో, మందిరంలో సేవ చేస్తున్నామనో, ఇదే మనం ఆలోచిస్తున్న విషయం. అయితే మనం దేవుని వైపు తిరగటం అంటే ఈ వీటితో పాటు ఇంకా ఉన్నాయని దేవుడు మనతో తెలియజేస్తున్నాడు అన్నమాట. ఆ విషయాలు ఏంటో మనం తెలుసుకుందాం. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. వారిని దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి
ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన ఎడల. అయితే మొదటిగా దేవుని వైపు తిరగటం అంటే ఏంటి అని అంటే పాపములను విడిచిపెట్టుట. ముందుగా దేవుని వైపు తిరిగిన మనం దేవుని నమ్ముకున్న మనం ఏం చేయాలంటే మనం చేసిన పాపములు మనకున్న పాపములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టాలి. అలా చేస్తే కనుక మనం పూర్తిగా దేవుని వైపు తిరిగిన వారిగా ఉంటామని దేవుడు మనకి చెప్తున్న విషయం అన్నమాట. ఇక్కడ మనకి కనబడుతున్న మాట ఏంటంటే 2వ దినవృత్తాంతాలు సొలొమోను రాజుగారు ప్రార్థన చేసిన ప్రార్థన మనకి అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. అయితే ఆయన కట్టించిన మందిరం ఏదైతే దేవుని మందిరం ఉందో అది పూర్తయిన తర్వాత దేవుని మందిరంలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ అధ్యాయం అంతా కనిపిస్తుంది. కనిపించిన ఆ అధ్యాయంలో సొలొమోను గారు ప్రార్థన చేయడం అనేది ప్రారంభించడం జరుగుతుంది అనమాట. అయితే ఆ ప్రాంతంలో ఈ మాటలన్నీ సొలొమోను గారు మాట్లాడతారు. అయితే మనం దేవుని వైపు తిరిగిన వారుగా ఉన్నవారు మనం ఎవరైతే ఉన్నామో మనం చేసిన పాపములు, మనం చేసిన అతిక్రమములు, మనం చేస్తే ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి విడిచిపెట్టి దేవుని దగ్గర మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా దేవుని వైపు తిరిగాము అని అనుకుంటే కనుక నీ పాపములను నువ్వు విడిచిపెడతావని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు అనమాట. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశం మూయబడి వాన కురిగినప్పుడు వారి స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారి తమ పాపములను విడిచిపెట్టి తిరిగి ఎడలా. ఇక్కడ ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొనిన ఎడలా అని చెప్పి మనకి కనపడుతుంది. ఎవరి వైపు తిరిగి అంటే దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది. అయితే అక్కడ ఎవరి వైపు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి దేవుని యొక్క ప్రార్థన చేస్తున్నావు అంటే అది నువ్వు దేవుని తట్టు తిరిగినట్లే. ఇక్కడ మందిరంలో మోకరించి ప్రార్థన చేసిన నీవు దేవుని తట్టు తిరిగావు కనుక నీ ప్రార్థన ఎలా ఉండాలంటే నీ పాపం ఒప్పుకునే విధంగా, నీ పాపమును విడిచిపెట్టే విధంగా ఉండాలి. దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నారన్నమాట. అయితే మనకి దేవుని వైపు తిరుగుతా అంటే మనం అనుకున్నదే కాకుండా దేవుడు మనకి తెలియజేస్తున్న విషయాలు ఏంటి అంటే మనం ఏమైతే పాపములు చేస్తున్నాం, మనం ఏమైనా అతిక్రమం చేస్తున్నాం, మనలో ఏమైనా పాపము అలవాట్లున్నా, పాపము పద్ధతులు ఏమైనా ఉన్నా వాటన్నింటినీ తొలగించుకుని వాటన్నింటినీ విడిచిపెట్టి వాటన్నింటినీ వదిలిపెట్టి బ్రతికితే కనుక నీవు దేవుని వైపు తిరిగిన వాడిగా ఉంటావని దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం. రెండవదిగా యోబు గ్రంథము 22వ అధ్యాయం 22వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుతున్నాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు. రెండవదిగా దేవుని వైపు తిరుగుటలో మనము ఎలా ఉండాలి అని అంటే మన దుర్మార్గములను తొలగించుకోవాలి అని దేవుడు మనతో చెప్తున్నాడు. ఈ దినం ఇక్కడ కనబడుతున్న వాక్యంలో సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల అంటే దేవుని వైపు నువ్వు తిరిగిన ఎడల, దేవుని తట్టు నువ్వు చూసిన ఎడల, దేవునితో నువ్వు నడవాలి అని అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే నీలో ఉన్న దుర్మార్గం పనులు కానీ, నీలో ఉన్న దుర్మార్గ ఆలోచనలు కానీ వాటన్నిటినీ తొలగించుకోవాలని దేవుడు మనతో చెప్తున్నాడు. ప్రస్తుతం ఉన్న లోకంలో ఎక్కడ చూసినా దుర్మార్గము, దుష్టము, ఒకరికొకరు చంపుకోవడం, ఆడవారిని మగవారిని ఆడవారు చంపుకోవడం ఇవన్నీ మనకి జరుగుతున్నాయి, కనబడుతున్నాయి. ఎంతో దుర్మార్గంగా ఎవరికాలు ప్రవర్తిస్తూ ఉన్నారు, రాక్షసులా ప్రవర్తిస్తూ ఉన్న ఈ లోకంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వైపు తిరగాలి అని అనుకుంటే, దేవుని వైపు చూడాలి అని అనుకుంటే, దేవుని వైపు తిరగాలి అని నీకు ఆలోచన ఉంటుంటే కనుక దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీలో ఉన్న దుర్మార్గమును తొలగించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా మనము
దేవుని వైపు తిరగాలంటే ఏమనుకున్నాము? పాపములను విడిచిపెట్టాలి అని అనుకున్నాం. మనం చేసే పాపములు కావచ్చు, మనము తల్లి గర్భంలో పుట్టినటి నుండి మనం పాపాత్ములుగానే మనం ఉన్నాం. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని రక్తం ద్వారా బాప్తిసం ద్వారా కడగబడి దేవుని రక్షణలో మనము నిలుచున్నాం. అయితే దాని ముందు దాని తర్వాత కూడా మనము శరీరకంగా కానీ నార్మల్గా బయట కానీ మన మాటల ద్వారా చూపుల ద్వారా ప్రవర్తన ద్వారా ఏ విధంగా మనమేనా పాపములు చేస్తున్నారు అంటే వాటన్నిటిని విడిచిపెట్టాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వైపు తిరగాలి అని ఆశ ఉంటే, దేవుని వైపు తిరిగే ఆలోచన నీకుంటే కనుక మొదటిగా నువ్వు మందిరానికి రావడమే కాదు, ప్రార్థన చేయటమే కాదు, వాక్యం వినటమే కాదు, క్రమాలు పాటించడమే కాకుండా వాటితో పాటు ఇంకా ఏమైనా పాపములు చేసినా, ఏమైనా పాపములు నీలో కాకుండా వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా దుర్మార్గంగా ఉన్న నీ ఆలోచన కావచ్చు, దుర్మార్గంగా ఉన్న నీ ప్రవర్తన కావచ్చు, ఏదైనా కావచ్చు, నీలో ఏదైనా దుర్మార్గత ఉంటే దాన్ని తొలగించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొక విషయాన్ని తెలుసుకున్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాం. భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానవులను చాలండి. ఇక్కడ యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో మనకి కనబడుతున్న మొదటి మాట ఏంటి అంటే, భక్తిహీనులు తమ మార్గమును విడవలను. దేవుని వైపు తిరగాలి అని అనుకుంటున్న మనము, లేదా దేవుని వైపు తిరుగుట అంటే ఏంటి అని అంటే, భక్తిహీనుల మార్గమును మనం విడిచిపెట్టాలి. అంటే లోకంలో ఉండేవారు, లోకానుసారంగా బ్రతికేవారు, అడ్డులైన వారు ఏ విధంగా వారు జీవితాన్ని భక్తి లేకుండా భక్తిహీనులుగా జీవిస్తారో అలాంటి జీవితం మనలో ఉండకూడదని దేవుడు మనతో చెప్తున్నాడు అనమాట. మనం దేవుని వైపు తిరగాలి అన్నా, దేవునితో నడవాలి అనుకున్నా, దేవునితో బ్రతకాలి అని మనం ఆలోచించుకున్న వాడిగా ఉంటే, లేదా దేవుని వైపు తిరగటం అంటే ఏంటి అంటే, భక్తిహీనులుగా ఇంకా మనం ఎక్కడైనా ఏదో మూల మనకి ఏమైనా అనిపించినా, లేదా మనకి ఇంకా మనం అలా ఇంకా భక్తిహీనంగానే ఉన్నామని మనం అనుకుంటే కనుక వాటి నుండి కూడా మనం దూరంగా వెళ్ళాలి. ఆ విధంగా ఆ మార్గంలో విడిచిపెట్టాలి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవులైన వారు దేవునికి ఎప్పుడు భక్తి పరులానే కనిపించాలి, భక్తిహీనులా అయితే కనిపించకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ దినాన దేవుని వైపు ఉండాలి, దేవుని వైపు నడవాలి అనే ఆలోచన అందరికీ ఉంటుంది. అయితే అబ్బాయి ఏదో విధంగా మనం పడగొట్టాలని, చెడగొట్టాలని, మన కలంపులను, మన ఆశలను, మన ఆలోచన ఏదో విధంగా తప్పదారి పట్టిస్తూ ఉంటాడు అన్నమాట. అయితే దినము దేవుని వైపు చూడాలి, దేవుని వైపు తిరగాలి అని నీవు అనుకుంటే మనలో ఉన్న బలహీనతను తొలగించాలి, ఆ మార్గములను విడిచిపెట్టాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకైనట్టు వారు ఒక్క రోజు ఒకలాగా వారి జీవితాన్ని బ్రతుకుతూ ఉంటారు. అప్పుడే దేవుని మొక్కుతూ, అప్పుడే తర్వాత వారి చుట్టుపక్కల వాళ్ళని తిట్టడం, వారిపై ఏదో ఒకటి అనుకోవడం, అసూయపడడం, చాలా విధాలుగా ఉంటారు. అయితే క్రైస్తవులైనంత మనము ఆ విధంగా ఉండకూడదు. వారి మార్గములు ఏవైతే వాటిని ఆచరించకూడదు, వాటిని పాటించకూడదు. వాళ్ళకి మనం మొత్తానికి ఒక ఆపోజిట్గా కనిపించాలి. అంటే వ్యతిరేకంగానే వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వారికి వ్యతిరేకంగా మన పనులను క్రైస్తవులు ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు దేవుని పిల్లలు అని మనం చేసే మాటల ద్వారా, మనం ప్రవర్తించే ప్రవర్తన ద్వారానే మనం తెలిసిపోయింది వీళ్ళు దేవుని పిల్లలు లేదా క్రైస్తవులు అని. మనం వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళకి చెప్పక్కర్లేదు, నేను క్రైస్తవుని అని మనం చెప్పక్కర్లేదు. మనం ఉన్న విధానమే వారికి తెలియజేస్తుంది. ఆ విధంగా భక్తి కలిగిన వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ దినం దేవుని వైపు తిరుగుతామని అంటే నువ్వేం చేయాలి? దేవుని వైపు తిరగాలి అని అనుకుంటే, దేవుని వైపు తిరుగుతామని అంటే నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు వరకు ప్రార్థన చేయడం ఒకటే అనుకుంటున్నావేమో, బైబిల్ చదవడం ఒకటే అనుకుంటున్నావు.
అనుకుంటున్నాము, పాస్టర్ గారు చెప్పింది చేయడం ఒకటే అనుకుంటున్నాము. కాదు కానీ ఇంకా వాటితో పాటు చాలా విషయాలు దేవుడు చెప్తున్నాడు. నువ్వు నా వైపు ఉండాలి అంటే, నా వైపు తిరగాలి అంటే, నాతో జీవించాలి అంటే, నాతో నడవాలి అంటే ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయి. ఏంటి అంటే ఈ పాపంలో ఒప్పుకోవాలి, ఈ పాపంలో విడిచిపెట్టాలి, దుర్మార్గమైన జీవితాన్ని విడిచిపెట్టాలి, భక్తిహీనమైన మార్గంలోకి వెళ్ళకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 4వ విషయం ఇదే అధ్యాయం 7వ వచనం 2వ లైన్లో మనం చదువుకున్నాం. దుష్టులు తమ తలంపులను మానవలను. దుష్టుల తలంపులను కూడా మనం మానుకోవాలంటే దుష్టులు ఏ విధంగా ఆలోచిస్తారు? చాలా క్రూరంగా ఆలోచిస్తారు, చాలా మూర్ఖంగా ఆలోచిస్తారు. అందరినీ ఇబ్బంది పెట్టాలని, అందరికీ వ్యతిరేకంగా, అందరికీ బాధ పెట్టాలని, అందరినీ హింసించాలని వారికి ఆలోచనలు అర్థమైపోతాయండి. వీళ్ళు వారికి ఆలోచనలు బట్టి, వారు నడిచే నడవడిని బట్టి వీళ్ళు మంచివారు కాదు అనేది మనకి అర్థమైపోతుంది. వాళ్ళు దుష్టుల మార్గం ఏదైతే ఉందో, దుష్టుల తలంపులు ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉండకూడదు, మన దగ్గరికి రాకూడదని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. దుష్టమైన ఆలోచనలు కానీ, దుష్టమైన తలంపులు, ఒకరిని ఇబ్బంది పెట్టాలని కానీ, ఒకరిని మనం రుచిపరచాలి అని కానీ, ఒకరిని తగ్గించాలి అని కానీ, ఎలాంటి దుష్టమైన ఆలోచన ఏదైనా ఒకరిని బాధ పెట్టాలి అని కానీ, ఇవన్నీ కూడా దుష్టుని ఆలోచనలు, దుష్టుని తలంపులే. అవన్నీ కూడా మనలో ఉండకూడదని దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుని వైపు తిరిగిన దానిగా ఉంటే నీలో కూడా ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండకూడదు కూడా. ఎందుకంటే నువ్వు దేవుని వైపు తిరిగిన దానిగా ఉన్నావు, దేవునితో మాట్లాడుతున్న దానిగా లేదా దేవునితో నడుస్తున్న దానిగా ఉన్నావు కనుక దేవుని వైపు తిరగడం అంటే ఏంటో నీకు తెలుసు కనుక నీలో ఇలాంటి ఆలోచనలు కానీ, ఇలాంటి తలంపులు కానీ, ఇలాంటి ఉద్దేశాలు కానీ రావు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టులు తమ తలంపులను మానవలను వారి ఎక్కువ వైపు తిరిగిన ఎడలా ఆయన వారి అంతా జాలిపడదు. ఇలాంటివన్నీ వదిలేసి దేవుని వైపు వస్తే కనుక దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను మీ మీద జాలిపడతాను, నేను క్షమిస్తాను అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ దినము దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు ఉండాలి, దేవునితో నడవాలి, దేవుని సేవ చేయాలి, దేవుని పరిచయంగా ఉండాలి, లేదంటే దేవుని రాజ్యంలో నేను వెళ్ళాలి అని అందరికీ ఆలోచన, తపన, ఆశ అందరికీ ఉంది. అయితే మనం చేసే పనులు, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుని నుండి మనకు దూరంగా చేయడానికి అవి మనకి అడ్డుగోడలుగా అపవాదం చేస్తూ ఉన్నాడు. ఈ దినాన మీ మనసుని గురించి ఆలోచన చేసుకోండి. ఈ దినం నేను దేవుని వైపు తిరిగానా లేదా, దేవునితో ఉన్నానా లేదా, దేవునికి చెప్పిన మాటలు నడుస్తున్నానా లేదా, వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తున్నాను కదా, మందిరానికి వెళ్తున్నాను కదా, పరిచర్య చేస్తున్నాను కదా, సేవకుడు అడిగినవన్నీ ఇస్తున్నాను కదా, సేవకుడు రమ్మన్నప్పుడు వెళ్తున్నాను కదా, లేదంటే సహాయం చేస్తున్నప్పుడు ఒకరికి సహాయం చేస్తున్నాను కదా, ఇదే నువ్వు ఇంకా ఆలోచిస్తూ ఉన్నావేమో, ఇదే ఇంకా దేవుని దగ్గర ఉన్నాను అని ఇంకా భ్రమపడుతూ ఉన్నావేమో. వీటితో పాటు ఇంకా చాలానే ఉన్నాయని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇంకా దుష్టమైన ఆలోచనలు, దుష్టమైన తలంపులు ఇంకేమైనా ఉంటే అది కూడా విడిచిపెట్టి దేవుని దగ్గర తిరగాలి, దేవుని వైపు తిరగాలి అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో లోకంలో ఉన్న ప్రజలందరూ వాటికి బానిసలైపోయి వారి మనసులను, వారి యొక్క పరిస్థితులన్నింటినీ బానిసత్వంలోకి నడిపించేసుకొని ఒకరిని చూసి ఒకరు పాడైపోవడం, ఒకరిని చూసి ఒకరు నడవడం, ఒకరు కావాల్సినవన్నీ ఒకరు చేయడం అనేది మనం ఎక్కడ చూసినా మనం చేస్తూనే జరుగుతూ ఉన్న విషయాలు అనమాట. అయితే ఈ దినము దేవుని వైపు తిరగాలి అని నువ్వు అనుకుంటే నిజంగా నా దేవుడు నేను నమ్ముకున్న వాడు, దేవుని రాజ్యంలోకి నేను వెళ్ళాలి, ఇదే నా లోకం అని నువ్వు అనుకుంటే, నిజంగా దేవుని వైపు తిరగాలి అని నీవు అనుకుంటే కనుక వాటితో పాటు పరిచర్య చేయడం మంచిదే, వాక్యం చదవడం మంచిదే, లేదా సువార్త చేయడం మంచిదే. వాటితో పాటు ఇంకా ఏమైనా నీలో ఉన్న కల్మషం కానీ, నీలో ఉన్న చెడుతనం కానీ, నీలో ఉన్న తప్పుడు ఆలోచన కానీ, ఉద్దేశాలు కానీ వాటిని కూడా తొలగించుకుని ఆ చిన్న చిన్నవి కూడా మానుకొని దేవుని దగ్గరికి వస్తే, దేవుని వైపు తిరిగితే ఆయన మీకు మిమ్మల్ని క్షమించనని, మీ మీద జాలిపడనని ఇక్కడ వాక్యంలో దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. అయితే మనం దేవుని వైపు తిరగటం అని అంటే ఇప్పుడు వరకు మనం ఆలోచించిన ఆలోచనలే కాకుండా ఇంకా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మలాకి గ్రంథం 3వ
గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగి నేను మీ తట్టు తిరుగుతున్నని సైన్యముల అధిపత్యము యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుతామని మీరందరూ చాలండి. ఇక్కడ దేవుని వైపు తిరగటం అంటే ఏంటి అంటే దేవుని కట్టడలను త్రోసివేయక వాటిని గైకొనాలి అని మనకి ఇక్కడ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులకు చెప్తున్న మాట, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. ఇశ్రాయేలీయులు కానప్పుడు దేవుని సన్నిధిలో కానీ దేవుని పరిచర్యలో కానీ చాలా చక్కగా ఉన్నారు. అయితే అపవాదాల మనసులను చెరిపేసి దేవుని వైపు తిరగకుండా అన్యాచారాల వైపు అన్యుల వైపు నడిపించింది. ఆ సమయంలో దేవుని విడిచిపెట్టి దేవుని మాటలు కానీ దేవుని ఆజ్ఞలు కానీ వాళ్ళు విడిచిపెట్టిన వారిగా ఉన్నారు. అయితే దేవుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతానని దేవుడు అక్కడ వారితో చెప్తూ ఉన్నాడు. ఆ మాట వారితో కాదు కానీ ఈ దినం దేవుడు మనతో కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతానని దేవుడు చెప్తున్నాడు. ఏ విధంగా అంటే ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ఏవైతే కట్టడలు ఉన్నాయో, వాటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వినాలి, గైకొనాలి, తెలుసుకోవాలి అని చెప్పి దేవుడు మనతో చెప్తున్నాడు అనమాట. ఇది నాకు దేవుని వైపు తిరగటం అంటే ఏంటి అంటే, దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో, దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, దేవుని కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టక వాటిని గైకొనాలి అని, వాటిని త్రోసివేయకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. దినము ఇంకా నువ్వు దేవుని మాటలు వినుకున్నా, ఇప్పుడు వరకు చెప్పినవి ఏంటంటే దేవుని మాటలే కదా, ఇవన్నీ కూడా నువ్వు ప్రజలు పెట్టావు అంటే నువ్వు దేవుని వైపు ఇంకా తిరగలేనట్టుగానే దేవునికి కనపడతావు. దేవుని ఇంకా నీ హృదయంలో ఉంచుకోలేనట్టుగానే దేవునికి కనపడతావు. ఇంకా దేవుని ఆత్మీయంలో నడవలేనట్టుగానే కనపడతావు. ఏదైనా చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా వచ్చి దేవుడు మనతో మాట్లాడుతాడు. సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అయితే ఈ దినము ఇంకా నువ్వు దేవుని మాటలు త్రోసివేస్తున్నావేమో, దేవుని కట్టడలు అనుసరించట్లేదు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు విడిచిపెడుతున్నావేమో, ఇంకా వాటిని విడిచిపెట్టి దూరంగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నావేమో. అయితే ఇది దేవుడి నుండి నీకు నేను దూరంగా ఉంచుతుంది కానీ దేవునికి దగ్గరగా అయితే నేను ఉంచదు అని దేవుడు మనతో చెప్తున్నమాట. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు ఉండాలి, దేవునితో నడవాలి, దేవుని చెప్పిన మాట చెయ్యాలి అని అనుకుంటే కనుక ఆయన ఆత్మలు ఏవైతే ఉన్నా, ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట సేవకుల ద్వారా కావచ్చు, సేవకురాల ద్వారా కావచ్చు, నీ పొరుగు వారి ద్వారా, నీ పొరుగు వారి ద్వారా, నీ క్రైస్తవ్యంలో ఉన్న నీ స్నేహితులు ఎవరైనా మంచి మాటలు చెప్తే వాటన్నిటినీ కూడా దేవుడు వారికి తెలియజేస్తున్న మాటలే కనుక వాటిని విడిచిపెట్టగా వాటిని అనుసరించాలని దేవుడు మనతో చెప్తున్నాడండి. ఇదేమో దేవుని ఆజ్ఞలను కట్టడలను త్రోసివేసి ఇశ్రాయేలీయులు ఎంతో శ్రమలు అనుభవించారు, ఎంతో ఇబ్బంది పడ్డారు. వారు బ్రతికినంత కాలం, జీవించినంత కాలము వారు ఒక్కసారిగా వారి కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు రావడం, అసలు తొలగిపోయాక మళ్ళీ దేవుని విడిచిపెట్టి అన్యాచారాల వైపు, అన్యుల వైపు వారు తిరిగిపోవడం, చాలాసార్లు దేవుడు వారిని పరీక్షిస్తూనే, వారు చేస్తున్నవన్నీ చూస్తూనే వచ్చిన్నాడు. అయితే చేసిన దానికి ఎన్నో ఇబ్బందులు కూడా వారు పడ్డారు. అయితే ఆ విధంగా కాకుండా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నా ఆజ్ఞలను నువ్వు గైకొని వాటి రోజు లేక వాటి విధంగా నువ్వు నడుచుకుంటే కనుక నువ్వు నా వైపు తిరుగుతావు కనుక, ఆ విధంగా నడుచుకుంటే నా వైపు తిరుగుతావు కనుక నేను నీ వైపు తిరుగుతానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అయితే ఈ దినము దేవుని వైపు తిరిగిన నేను దేవునితో నడవాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలని ఆశ నీకు దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు ఏంటి అని అంటే, ఇది మన అందరికీ ఉన్న ఆశ దేవునితో నడవాలి, దేవుని రాజ్యంలో ఉండాలని అందరికీ ఆశ ఉంది కదండి. దేవుని పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనే ఆశ ఉంటే నరకంలోకి వెళ్ళాలనే ఆశగా ఉందా? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు చెప్పండి.
ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు? నరకానికి వెళ్ళాలని ఎంతమందికి ఆశగా ఉంది? పరలోకానికి వెళ్ళాలని ఎంతమందికి ఆశగా ఉంది? అందరికీ ఆశ. మరి నరకానికి వెళ్ళాలని ఆశ ఎవరికి లేదా? ఉండకూడదండి. దేవుని ప్రజలమైన మనకి దేవుని రాజ్యంలోకి వెళ్ళే అరుగులుగా మనం ఉండాలని దేవుడు మనతో ఎప్పటికప్పుడు మనల్ని క్రైస్తవులుగా దేవుని సన్నిధిలో ఆయనతో మనం పిలిచాడు, ఆయన రక్షణలో పిలిచాడు అని ఆయన రాజ్యంలోకి మనకు చేర్చుకోవడానికి ఆయన ఇంకా మనం నిలబెట్టి ఇచ్చాడు. అయితే ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి కూడా నా అరుగులై మనం ఉండాలి, కొన్ని అర్హతలు కొన్ని పొందుకోవాలి. కాబట్టి దేవుడు ఇవన్నీ మనకి చెప్తూ ఉన్నాడు. ఈ దినం దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలని ఆశపడిన దానిగా ఉంటే ఈ దినం దేవుడి వైపు తిరగాలి అని దేవుడు మీతో చెప్తూ ఉన్నాడు. దేవుడి వైపు తిరగాలి అని అంటే నువ్వు రోజు టైంకి ప్రార్థనగా చేరుకోవడమే కాదు, నీలో ఉన్న పాపంలో ఒప్పుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. పరిచర్య చేయడమే కాదు, దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయి, ఏమైనా తలంపులున్నా వాటిని తొలగించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరికైనా సహాయం చేయడం ఒకటే కాదు, భక్తిహీనంగా ఇంకా భక్తిహీనులుగా ఉంటున్నామేమో ఆలోచించుకొని దేవుని రాజ్యంలో దేవునికి భయభక్తులు కలిగిగా ఉండాలని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకొని మనం వాక్యాన్ని గుర్తించుకున్నాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడని యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా ఎదుగు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎట్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. మరొకటి దేవుని వైపు తిరగాలి అని అంటే దేవుని క్షమాపణ అనేది, దేవుని దగ్గర క్షమాపణ అనేది అడగడం నేర్చుకోవాలండి. ఇక్కడ మనకి కనబడుతున్న మాట ఇశ్రాయేలీయుల గురించి దేవుడు చెబుతున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి వారు చేసిన పాపముల గురించి, వారు చేసిన విగ్రహముల గురించి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించమని ఇక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడని యెహోవా తట్టుకు తిరుగుము. అక్కడ ఇశ్రాయేలు చేసిన పాపములు, అతిక్రమములు, దోషములు ఏవైతే దేవుని వైపు తిరగకుండా దేవుని విడిచిపెట్టి తిరుగుతున్న రోజులలో అక్కడ ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే మీ పాపముల్లో మీరు కూలిపోయారు కాబట్టి ఇప్పటికైనా దేవుని వైపు తిరగండి. దేవుని దగ్గరికి వచ్చి మీరు ఏం చెప్పాలి అని అంటే మా పాపములను పరిహరించమని, మా పాపములను కడగమని దేవుని దగ్గర అడగండి. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని, లేదా దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడగమని అక్కడ ప్రవక్త చెప్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఇది నాకు దేవుని వైపు తిరగటం అంటే ఏంటి అంటే దేవుని క్షమాపణ అడుగుట, దేవుని దగ్గరికి వచ్చి మనం చేసే పాపములను బట్టి, మనం చేసే దుర్మార్గములను బట్టి, లేదా మనం చేసే అతిక్రమములను బట్టి, లేదా మనం చేసిన ఒక రోజులో ఏదో ఒక విధంగా మన మాట ద్వారా, చూపు ద్వారా, నడవడిక ద్వారా, ఏదో చిన్న మాటల ద్వారా ఏదో ఒక విధంగా మనము దేవుని వైపు తిరగకుండా, లేదా దేవునికి ఇష్టం లేని పని చేయడం, దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడడం, దేవునికి ఇష్టం లేని పనులు ఏమైనా చేస్తున్నామేమో వాటిని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే క్షమాపణ అడగాలని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. దేవుని ముందుగా మనలో క్షమాపణ అనేది ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వైపు తిరగటం అంటే ఏంటి? ఏదో నువ్వు రోజు చర్చికి వచ్చేసేదే కాదు, పరిచయం చేసేదే కాదు, కానీ నీలో క్షమాపణ గుణం అనేది కల్పించాలి, క్షమాపణ అనేది ఉండాలని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఇది నువ్వు నీలో క్షమాపణ గుణం ఉంటే నువ్వు చేసిన పాపములు కావచ్చు, నేను చేసిన అతిక్రమములు కావచ్చు దేవుని దగ్గర విడిచిపెట్టమని, దేవుడిని వాటిని తప్పించమని, తొలగించమని దేవుని దగ్గరకు వచ్చి మీరు అడగాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము దేవుని వైపు తిరిగిన నీవు, లేదా తిరగాలని ఆశ కలిగిన నీవు, తిరగని నీవు ఇంకా బలంగా
బలంగా బలపరచబడాలి అంటే నేను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో మీ మనసులో ఉంచుకోండి. మొదటిగా ఏంటి అంటే పాపములను విడిచిపెట్టాలని దేవుడు చెప్తున్నాడు. రెండవదిగా దుర్మార్గమైన మనసు కానీ దుర్మార్గంగా ఇంకా ఉంటే కనుక మనకు తొలగించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. మూడవదిగా భక్తిహీన మార్గం ఏవైతే ఉన్నాయో వాటి వైపు వెళ్ళకూడదు, వాటిని విడిచిపెట్టాలని దేవుడు చెప్తున్నాడు. దుష్టుల తలంపులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనలోనికి రానికుండా చూసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించాలి, వాటిని నడవాలి, వాటితో ఉండాలి అని చెప్పి దేవుడు మనతో చెప్తున్నాడు. ఆఖరిగా క్షమాపణ అనేది క్షమాపణ విలువని మనలో ఉండాలి. మనం చేసిన పాపంని ఏదైనా దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకునే వారిగా ఒప్పుకునే ధైర్యం ఉండే విధంగా ఉండాలి అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఇదేనా దేవుని వైపు తిరగాలని ఆశ కలిగిన ఉంటే ఈ మాటలను మీరు హృదయంలో పెట్టుకోండి. వచ్చి ఎప్పటికప్పుడు ఆదివారం గ్రామాలకు వచ్చి వెళ్ళిపోవడమే కాదు, కానీ నీలో ఉన్న యొక్క పరిస్థితులు దేవుని వైపు తిరగకుండా వెళ్తున్న పరిస్థితులన్నింటినీ పక్కకు పెట్టి దేవుని వైపు తిరగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ యొక్క మాటలు మన వ్యక్తుల దేవుడు దీవించి ఆశీర్వదించిన తర్వాత దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో మనం విన్న వాక్యం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వైపు తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు మార్చుకుంటారు. దేవుని వైపు తిరిగేందుకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తిరగాలనుకున్నారో, దేవుని అమ్మడించాలనుకున్నారో, దేవునితో ఉండాలనుకున్నారో, దేవునితో సహవాసం చేయాలనుకున్నారో, దేవునిలో ప్రార్థించాలనుకున్నారో, వీళ్ళందరి జీవితాలు కూడా మార్చబడతాయని. ఎలా మార్చబడతాయి అంటే పాపాన్ని వదులుకుంటారు, దుర్మార్గతను వదులుకుంటారు, చెడ్డతరములను దూరంగా ఉంటారు. ఇంకేంటండి చెప్పాలి విన్నారు కదా, దుర్మార్గతను తొలగించుకోవడం. ఇలాగా దేవుని సన్నిధిలో దేవుడిని ఎదిగేవారు కానీ దేవుని వైపు తిరిగేవారు కానీ ఎవరైనా ఉన్నారు. ఒక మాట ఏమిటి అంటే దేవుని వైపు తిరిగేవారిని దేవుడు ఏం చేస్తాడంటే, ఒక మాట అర్థం చేస్తా, దేవుని వైపు తిరుగుతా అంటే ఆయనను గణపరచడం. ఏంటంటే దేవుని వైపు తిరగడం అంటే ఆయన ఏం చేయడం, గణపరచడం. బైబిల్లో సమూయేలు 3వ అధ్యాయము 31వ వచనము లాస్ట్ లైన్లో ఉంటుందండి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటాడు దేవుడు. సమూయేలు మన దగ్గర 3వ అధ్యాయము 30వ వచనం. ఆ 30వ వచనం చాలా పెద్ద వచనం. అలాగా ఆ వచనాన్ని వరుసగా నీటిగా కిందకి పెడితే ఆఖరి లైన్లో 30వ వచనం ఆఖరి లైన్లో నన్ను గణపరచు వారిని ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు పొందుదురు. అది దేవుని వైపు తిరగడం అంటే ఆయన గణపరచడం, దేవుని వైపు తిరగడం అంటే ఆయన మహిమపరచడం. ఇందాక పాప చక్కటి వాక్యం చెబుతూ యోగ గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట చెప్తుందండి. ఈ గుర్తుందా? సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన
ఎవరి వైపు ఉంది? సర్వశక్తుడు వైపు తిరిగిన ఎడల. ఒకసారి మనసు పెట్టండి, సర్వశక్తుడు వైపు తిరిగిన ఎడల అంటే దేవుని వైపు తిరిగిన ఎడల నీకు వచ్చే పరిస్థితి కాపాడుకుంటాము. ఏమిటంటే నీ గుడారంలో నుంచి పాపాన్ని తొలగించుకుంటావు. నీ యొక్క చెడ్డ తలంపులన్నింటినీ కూడా దూరం చేసుకుంటావు. నీలో పాపం లేకుండా జాగ్రత్త పడతావు. అదే యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో 5వ వచనంలో చక్కటి మాట చెప్తుంది. చూడండి, నువ్వు జాగ్రత్తగా దేవుని ఎడల అది మరలా సర్వశక్తుడు. ఎవరైనా అలా చెప్తున్నాడు, సర్వశక్తులను దేవుడు సర్వశక్తుల్ని బతుకులాడుకున్నాడు. నీకు కలిగిన లాభాలు ఇక్కడ ఉన్నాయని ఉంటుంది. ఏంటి ఆ లాభాలు? నువ్వు పవిత్రుడు అవుతావు, యథార్థవంతుడు అవుతావు. దేవుడు అప్పుడు నిత్యంగా నేనేం చేస్తాడంటే శ్రద్ధ నిలిపి నీకు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నువ్వు జాగ్రత్తగా ఇందాక పాప చెప్పినట్టు సినిమా చెప్పినట్టు వాక్యంలో ఉన్న వచనాలను మీరు రాసుకుంటే వాటిని ధ్యానం చేస్తే మీరు నిజంగా దేవుడికి దగ్గర అవుతారు, లేకపోతే దేవుడికి దూరం అవుతారు. ఒక మాట 22:23 యోబు గ్రంథంలో రాయబడి ఈ గుడారంలో నుండి దూరముగా తొలగించిన ఎడల నీ గుడారం అంటే ఏమనుకుంటున్నారు మీరు? గుడారం అనుకుంటే ఏమనుకుంటున్నారు అంటే గుడారం ఇల్లు వస్తుంది, పాక వస్తుంది, డాబా వస్తుంది, బిల్డింగ్ వస్తుంది, ఏమండి అలాగే టెంట వస్తుంది. అదే వేసుకుంటారు కదండి, అదేమంటే మైక్ కవర్తో వేసుకుంటారు కదా గుడారం. ఇలాగా ప్రతి దాని గురించి వస్తుంది గుడారం. అలాగే దేవుడు మాట్లాడే ఇక్కడ గుడారం ఆ గుడారం కాదు. ఏ గుడారం? నీ శరీరం అనే గుడారము. ఏ గుడారం? నీ శరీరం అనే గుడారం నుంచి ఏ పాప కల్మషం దుర్మార్గం నీ శరీరం అనే గుడారంలో ఏముంటాయి? తెలుసా మీకు? ఈ శరీరం అనే గుడారంలో ఏముంటాయో తెలుసా? మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 21 చదువు. ఏమేమి ఉంటాయో ఇదిగో చూడండి. ఈ గుడారం లోపల నుండి ఆగమం తొందరగా వెళ్ళిపోతుంది. నేను ఇంకొక శక్తిగా నేర్చుదా నేను ముసలుడే పోయాను అండి. ముసలు దగ్గరే ఉంటుంది బాగా. ఏంటిది? తాటిగా తినేసిన తర్వాత వాటిని పడేస్తారు. పడేసిన తర్వాత వాటినేమో మొక్కలు వస్తాయి. వాటిలో కొన్ని అనగా తీసి ఏం చేస్తారు కొంతమంది కొట్టుకుంటే దాంట్లో కొట్టుమొట్టు బుర్ర అంటారండి. దాంట్లో కొడితే చాలా టేస్ట్ అనేది కొబ్బరి వస్తుందండి. కొన్ని వాటిలో మొక్క చేసిన దాంట్లో ఏమవుతాయో తెలిసింది, నీళ్ళగా చాపగా ఉంటుంది. తెలుసు తెలీదు. చిన్నప్పుడు మేము పొలాలకు వెళ్ళి ఏరుకుని తెచ్చుకుని ఇక్కడ కొట్టుకునేవాడు. కొట్టుకుని దాంట్లో వేసి మా అమ్మాళ్ళకి ఇస్తే మా అమ్మాళ్ళు చక్కటి కూరలు అడిగింది. దేవుడికి స్తోత్రం కలుగుగా. తెలుసా? రామకృష్ణ గారు తెలిసిందండి. దేవుని స్తోత్రం కలుగుగా. కనుక దేవుని పిల్లలు ఇక్కడ ఏముంది? ఏమంటాడు? లోపల నుండి అంటే శరీరంలో నుండి ఆగుదాం. అమ్మ అక్కడ ఆ వాక్యం అలాగే వచ్చి కొరందీలకి రాసిన పత్రిక జస్ట్ 5 నిమిషాలే
ఎక్కువ మాట్లాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తెరిస్తే అసలు గుడారం అంటే ఏంటి అక్కడ చెప్తాడు. అమ్మా మొదటి చదువుతున్నారా? ఓకే, చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 1-2 వచనాలు చదువుతారు, సరిపోతాను. ఇదిగో చూడండి, భూమి మీద మన గుడారం అంటే మన గుడారం నాకేం చెప్పాను? మన శరీరము, భూమి మీద మన శరీరము చూడండి, నివాసము శిథిలమైపోయాను. చచ్చిపోగానే ఏమైపోతాము? స్పీడ్కి వెళ్ళిపోకుండా స్లోకి వెళ్ళారనుకో ఎక్కువసేపు వాళ్ళకి చెప్పేస్తాను. నాకు అలవాటు ఇది, అందుకని స్పీడ్కి చెప్పలేదనుకో గర్వం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అదే అనమాట. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలంటే స్లోగా చదవాలి. ఇక్కడ ఏమంటాడంటే భూమి మీద మన గుడారం, ఎవరు గుడారం చెప్పండి, అందరూ చెప్పండి. నా గుడారమా మీ గుడారమా? మనందరి గుడారం, చరిత్రలో ఉన్నవాడు అందరి గుడారం. కనుక మన దేశంలో ఉన్నవాడు అందరి గుడారం అంటే శరీరాలు. కనుక ఇది శిథిలమైపోతుంది. శిథిలమైపోవడం అంటే చచ్చిపోగానే మనం ఏమైపోతామంటే ఈ యొక్క శరీరం కంపు కొట్టి ఆ కంపు నుంచి పురుగులు పుట్టి మట్లో బాధ పెట్టుకుంటే ఏమైపోతుంది? శిథిలమైపోతుంది అనమాట. శరీరం అలాగే కండ నరాలు ఎముకలని శిథిలమైపోయి పాడైపోతుంది. అందరూ గట్టిగా చెప్పండి స్తోత్రం. అయితే యోగు గ్రంథంలో చెప్పబడినది 22:3 వచనం ప్రకారంగా ఏంటి? ఆ గుడారము ఏముంచుకోకూడదండి? దుర్మార్గం ఉంచుకోకూడదు, దుష్టత్వం ఉంచుకోకూడదు, మంచి చెడ్డదానం ఉంచుకోకూడదు. ఇలాగ చక్కటి పవిత్రమైన జీవితం ఉంచుకోవాలి, ఇంకా యథార్థమైన జీవితం ఉంచుకోవాలి అని దేవుడు కోరుతూ ఆయన ఏమన్నాడంటే, ఇదిగో తిరిగి నా వైపు తిరిగి ఎడలా. ఆయన వైపు తిరిగేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 30వ వచనం లాస్ట్ వచనం చెప్పబడినట్లుగా నన్ను గణపరచు వారిని నేనేం చేస్తాను? హెచ్చిస్తాను, గణపరుస్తాను, ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాను అంటున్నాడు. మీరు ఏమనుకుంటున్నారు? పాప సింహ చెప్పిన వాక్యంలో మీ జీవితాల్లో ఉన్న ప్రతి దాన్ని కూడా తొలగించుకోండి, విడిచిపెట్టుకోండి, దాని నుంచి దూరం అవ్వండి, దేవునికి దగ్గర అవ్వండి, మీరు పవిత్రులు అవ్వండి, నీతిమంతులు అవ్వండి, యథార్థవంతులు అవ్వండి. అప్పుడు మీ జీవితంలో మంచి జరుగుతుందని చక్కటి వాక్యాన్ని పాప మన మధ్యన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అందించి ఉన్నది. సరే అందరూ చెప్పండి, గట్టిగా 2 చేతులు పైకి చెప్పండి, చెప్పండి. అలాగే మనందరూ ఉంది ప్రభుత్వం నడుస్తాం. దేవుడి మాటలు తీసుకుంటారు.